పార్థు, రే పార్థు, నేను రాత్రి పూజారి గారి ఇంటికి రాముడు హనుమంతుడు వచ్చి తెలుసా? ఎవరో అనుకుంటున్నావా? మనమే, సీతలేని రాముడు తోకలేని హనుమంతుడు. 3 లక్షలు ఉంటే 6 నెలల పేకాడొచ్చు, 6 ఏళ్ళు మందు కొట్టొచ్చని తెలుసు, కానీ శ్రీరాముడిని శర్మగారింటికి తీసుకెళ్ళొచ్చని నీ వల్ల తెలిసిందిరా బాబు. ఏంటే మాట్లాడో? దేవుడు అలాగా ఉండకూడదు. నేను దేవుణ్ణి కాదు, కనీసం ఇలాగ మనిషిని కూడా కాదు. ఇంకా నయం పార్థుని కాదనలేదు. అవును, నేను పార్థుని కాదు. అంటే నువ్వు పార్థు కానప్పుడు శర్మ గారు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పార్థు వల్ల శర్మ గారి కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. అసలు నువ్వు మూర్తి గారు మనవడవే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నా వల్ల పార్థు కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ అర్థమైంది. పార్థు పార్థు, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. శివారెడ్డి నువ్వు చంపనప్పుడు వెళ్ళి ఎవరు చంపారో కనుక్కోవచ్చు కదా? ఎవరిని అడగను. ఇంకెవరిని అడుగుతావు? శివారెడ్డి పోయాడు కాబట్టి బాజిరెడ్డిని అడుగుతావు. అడగగానే చెప్పడానికి బాజిరెడ్డి ఏం చిన్నపిల్లాడు కాదు. అలాగని చెప్పి వదిలేస్తామేంటి? పోలీసులతో కొంచెం గట్టిగా అడిగించు. పోలీసులు కూడా నా కోసం కొంచెం గట్టిగానే తిరుగుతున్నారు. అమ్మో, అయితే నువ్వు కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉండటం మంచిది. ప్రస్తుతం నేను చేసేది అదేగా కదా. పార్థు, అడగగానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే? నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రావునా, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. అది కదా నేను ఎందుకు నమ్మానంటే హనుమంతుడి కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరన్నారు చెప్పు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, చుట్టూ 1,00,000 మంది జనం, 20 టీవీ ఛానళ్లు, జెడ్ కేటగిరీల సెక్యూరిటీ, 20 అంగుళాల తుపాకీ, 2 కేజీల తల. ట్రిగర్ లాగితే భూమ్. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, బుల్లెట్ ఈ గన్లోంచి పేర్లేదు. పోనీ కాల్చిన వాడి దగ్గర 2 గన్లు ఉన్నాయి, కాల్చింది పట్టుకుపోయి దీన్ని వదిలేశాడు అనుకుందాం. 2, ఈ యాంగిల్ నుంచి కాలిస్తే బుల్లెట్ తలపైన తగలాలి కానీ సరిగ్గా నుదుటి మధ్యన తగిలింది. ఇట్స్ స్ట్రైట్ షాట్. 3, శివారెడ్డి చచ్చిపోగానే పోలీసులు కరెక్ట్ గా ఈ బిల్డింగ్ దగ్గరికే వచ్చారు. ఎవరో చెప్పినట్టు బుల్లెట్ సౌండ్ విని ఉండొచ్చుగా సార్. 10,000 వాట్ల మైక్ సెట్లు, ఆ హోర్లో బుల్లెట్ సౌండ్ వినపడదు. తర్వాత ఏమైంది? ఈ బిల్డింగ్ నుంచి ట్రైన్ మీద దూకాడు సార్. ఇక్కడి నుంచా? వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. పదేళ్లకి అన్నీ చూసేస్తే 25 ఏళ్ళకి టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తాడు?